నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ముమ్మరవుతున్నాయి అయితే ఈ క్రమంలో మిత్రపక్షాలు కోరుతోన్న డిమాండ్లపై కసరత్తు జరుగుతోంది బీజేపీకి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత శక్తి లేకపోవడంతో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని కూడగడుతోంది దీంతో మిత్రపక్షాలు కోరుతోన్న కోర్కెలను పూర్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది ఎన్డీఏలో బీజేపీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది ఆ తర్వాత నితీష్ జేడీయూ ఉంది దీంతో ఈ రెండు పార్టీల కోర్కెలను తీర్చేందుకు బీజేపీ దృష్టి సారిస్తోంది టీడీపీకి 2 కేంద్ర మంత్రులతో పాటు స్పీకర్ పోస్ట్ ఇచ్చే వాదనలు వినిపిస్తున్నాయి అటు జేడీయూకి కూడా 2 పదవులు ఇచ్చే అవకాశం ఉంది వీటిలో పౌర విమానయాన ఉక్కు శాఖలను ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లుగా తెలిసింది అయితే టీడీపీ అధినాయకత్వం డిమాండ్లు వేరుగా ఉన్నాయని తెలిసిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీలో పాల్గొనున్నారు ఇక కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ కీలకమైన నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు కేంద్రం నుంచి ఏం తీసుకోవాలి కేంద్ర సర్కార్కు ఏ విధంగా సహకరించాలి అనే దానిపై చర్చిస్తున్నారు ఇక ఎన్డీఏలో టీడీపీకి సంబంధించి కేబినెట్ లో ఎలాంటి స్థానం దక్కనుంది దీనికి సంబంధించి ఈ రోజు నడ్డా ఇంట్లో సమావేశమైనటువంటి బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ ఏడుకొండలు అందిస్తారు ఏడుకొండలు చెప్పండి ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించి అంటే టీడీపీకి సంబంధించి అంటే స్పీకర్ లోక్సభ స్పీకర్ అండ్ 2 కేబినెట్ బర్త్లు కన్ఫర్మ్ అయినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది ఒక నేషనల్ ఛానల్లో కూడా ఇదే అంశం ప్రస్తావించినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సంబంధించి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు మరలా అటు కేంద్రంలో కూడా చక్రం తిప్పబోతుంది ఇప్పటికే కేంద్రంలో ఏదైతే ఇప్పుడు కీ రోల్ పోషించేది చంద్రబాబు అంటూ కూడా ఇప్పటికే వార్తలు అయితే వస్తున్నాయి అటు నేషనల్ మీడియా మొత్తం కూడా చంద్రబాబు నాయుడిని బాగా హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చాణక్యుడిగా ఇప్పుడు మరొకసారి రాజకీయ చాణక్యతను చూపించారంటూ కూడా మోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే అటు నిన్న ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తికే అటు పార్లమెంట్ స్పీకర్గా పదవి దక్కబోతుందంటూ కూడా చెప్పారు దాంతోపాటు మరొక 5 కేంద్ర మంత్రుల పదవులు కూడా ఇటు చంద్రబాబు నాయుడు కోరినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు తాజా సమాచారం చూస్తే అటు మరొక రెండు పదవులు అయితే ఇప్పటికీ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అయితే మరింత కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది రేపు మరొకసారి ఎన్డీఏ కూటమి మరొకసారి భేటీ అవుతుంది కాబట్టి భేటీ అయిన తర్వాత మరలా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దానికి సంబంధించి రేపు మరలా అటు చంద్రబాబు నాయుడు మరొకసారి ఢిల్లీకి వెళ్తున్నారు రేపు కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి సమావేశం అయిన తర్వాత మళ్ళీ కూటమి సభ్యులంతా కలిసి అటు ఏదైతే కేంద్రంలో నూతన గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేందుకు
రాష్ట్రపతిని కలిసి ఆమెను ఆహ్వానించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు అటు ఎన్డీఏ నేతలు కూడా కూర్చొని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేటువంటి పదవుల మీద కూడా ఆమెను కసరత్తు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఇటు చంద్రబాబు నాయుడు మాత్రం ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలో కూడా ఖచ్చితంగా చక్రం తిప్పుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి ఏదైతే బలమైనటువంటి అభ్యర్థిగా కూడా చంద్రబాబు ఉన్నాడో, తర్వాత నితీష్ కుమార్ ఉన్నాడు. అయితే ఈ ఇద్దరిని కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ ఎక్కడా కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేదు. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కోరిన విధంగా అంటే ఇప్పటికే 2 పదవులు అయితే వరించాయి ఆంధ్రప్రదేశ్ను, మరొక 3 పదవులు అయితే కోరినటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు కోరినటువంటి పదవులను ఇస్తారా లేదా అనేది చూడాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిణామాలు అయితే ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఎదురు చూసినటువంటి వారికి ఇప్పుడు ఒక్కొక్కటిగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి కబుర్లు చూస్తే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చే అంశం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు యొక్క చాణక్యతను ఇప్పుడు మరొకసారి చూపించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ఏదైతే విభజన హామీల్లో ఏవైతే ఇంకా పెండింగ్లు ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా పట్టుబడతానంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించి ప్రజలందరూ కోరుకునేది ప్రత్యేక హోదా అంశం అనేది మరి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించబోతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏడుకొండలు అంటే ఇక్కడ ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు అనే అంశం తెర మీదకి వస్తోంది. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇటు 2014లో కేంద్రం ఇటు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలని చెప్పినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఈ యొక్క బీజేపీ అనంతరంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక హోదా ముగిసిన అంశం అంటూ కూడా చెప్పారు. అయితే దానికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. కానీ ఆ ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడంతో 2018 మార్చి నెలలో ఏదైతే ఎన్డీఏ బీజేపీ తోటి తెగదెంపులు చెప్పుకున్నటువంటి ఈ యొక్క టీడీపీ పార్టీ 2019లో ఓటమి పాలైంది. అయితే 2019లో టీడీపీ ఒకటే కాదు అసలు బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఎక్కడా కూడా కనీసం తన ఉనికిని కూడా సాటుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మరలా 2024లో ఆ పరిస్థితి రాకుండా అటు ఎన్డీఏ కూటమిలో కూడా బలమైనటువంటి అభ్యర్థులు ఉండాలి అనే ఒక నేపథ్యంలో టీడీపీతో మరొకసారి జతకట్టింది. దీనికి జనసేన ముఖ్యంగా ఈ ముఖ్య వారధిగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని ఇటు చంద్రబాబు గాని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకొస్తామంటూ కూడా వారు హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏ మాత్రం ఇప్పటివరకు కూడా స్పష్టత ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా ఎన్డీఏ నుంచి ఈసారి ఏదైతే కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామనేటువంటి ఒక హామీ అయితే ఇచ్చారు. అయితే ప్రజలు మాత్రం 5 సంవత్సరాలు కాదు కనీసం 10 సంవత్సరాలు కాదు కనీసం 5 సంవత్సరాలన్నా కావాలంటూ కూడా ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారు ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్నారు. మరోవైపు అటు బీహార్కి చెందినటువంటి నితీష్ కుమార్ కూడా ఆ బీహార్కి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో బలమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాబట్టి గతంలో 1996లో ఈ ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన ఏది చెప్తే అదే జరిగింది. ఇప్పుడు కూడా కన్వీనర్గా మరొకసారి ఎన్డీఏ కూటమి కన్వీనర్గా చంద్రబాబు నాయుడు నియమించడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి బలమైనటువంటి అభ్యర్థిగా కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆంధ్రాకు ప్రత్యేక హోదా వస్తుందనేటువంటి ఆశాభావం అయితే ప్రజల్లో మరొకసారి సిగురించింది. ముఖ్యంగా అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం ఇటువంటి ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులన్నీ కూడా త్వరితగతిన చేపట్టేందుకు కేంద్రం సహకరిస్తుందంటూ కూడా ఒక సంకేతాలు అయితే అందుతున్నాయి. ఏడుకొండలు అంటే ఇక్కడ జేడీయూ దానికి సంబంధించి నితీష్ కుమార్ కూడా కొన్ని డిమాండ్స్ అయితే వినిపించారు. బీహార్కి ప్రత్యేక హోదా కావచ్చు అండ్ కానీ ఆయనకి దక్కుతోంది పౌర విమానయాన శాఖ ఉక్కు శాఖ అంటున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది?
అంటే బీహార్కి సంబంధించి బీహార్ గతంలో ఏదైతే నితీష్ కుమార్ వేరే పార్టీలో ఉంటూ ఆయన అక్కడి నుండి అదే ఇండియా కూటమిలో చేరుతున్నారనేటువంటి ఒక వార్త వచ్చింది. అలాగే ఇండియా కూటమికి దాన్ని సపోర్ట్ చేస్తున్నానంటూ కూడా మద్దతు ఇస్తున్నానని కూడా చెప్పిన తర్వాత అనుకోకుండా వ్యూహాత్మకంగా ఆయన ఒక్కసారిగా ఆయన పదవికి రాజీనామా చేసి ఇటు బీజేపీ ఎన్డీఏలో చేరడం, ఎన్డీఏ నుంచి ఆయన మరలా తిరిగి సీఎం అవడం అనేది అనూహ్యంగా జరిగింది. అయితే తద్వారా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చే అంశాలుగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారి నితీష్ కుమార్కి తోడుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పారు. ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇది ఎన్డీఏకి అత్యంత బలమైనటువంటి మెజార్టీగా కూడా, అంటే మిత్రపక్షాల్లో అత్యంత బలమైనటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లోని కూటమి అని చెప్పుకోవచ్చు. దాంట్లో చంద్రబాబు నాయుడుకి ఏదైతే 17 సీట్లలో పోటీ చేయగా 16 కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు జనసేనకు సంబంధించి 2, బీజేపీకి సంబంధించి 3 సీట్లు ఉన్నాయి. అయితే ఈ విధంగా చూసుకుంటే కూటమిలో అత్యంత బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి టీడీపీకి నితీష్ కుమార్ ఏదైతే అక్కడ అడుగుతున్నాడో దానికి తగ్గట్లు ఆయన ఇప్పటికే 2 పదవులు అయితే అక్కడ వరించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కు మరొక 2 అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కు మరొక 5 కావాలంటే మొత్తం 5 ఏదైతే కేంద్ర మంత్రి పదవులు కావాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు అయితే ఎన్డీఏ కూటమి మరొకసారి రేపు భేటీ అయిన తర్వాత ఏ విధంగా స్పందిస్తుంది, ఎటువంటి వరాలు కురిపిస్తుంది అనేది చూడాలి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. గతంలో మా మీద ఉన్న కొన్ని అది అపోహలు అవనివ్వండి, లేకపోతే కొన్ని నిందలు అవనివ్వండి, దాని నుంచి కూడా మనం ఎట్లా ముందుకెళ్ళబోతున్నాము, ఎట్లా ఇవాళ గతంలో కొన్ని తప్పులు ఏదన్నా ఉంటే అవి లేకుండా ఈసారి ఎట్లా పరిపాలన చేయాలనేది చాలా స్పష్టంగా ఆలోచన ఉంది, ఆనందంగా ఉంది. సార్ చాలా చెప్పారండి, నేను కూడా ఎదురు చూస్తున్నాను. యంగ్ టీం వచ్చింది, మాకు కొత్త టీం వచ్చింది, మంచి టీం వచ్చింది, అందరితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాము. అండ్ రేపు కేంద్రంలో కూడా ఒక మంచి పాత్ర టీడీపీకి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఆ టీడీపీ పాత్ర కూడా మేము ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఎట్లా చేయబోతున్నాం అనేది ఎదురు చూసి పనిచేస్తున్నాం. బాధ్యత మా మీద చాలా ఉంది, మేము బాగా పనిచేస్తామని అనుకుంటున్నాం. నేను ఒక ఎంపీగా నాకు ప్రత్యేకంగా నాకు ఇష్యూస్ మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ రిలేషన్ ఉంటే అలా ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్కటి ఉంటాయి. అన్ని మేము ఏంటంటే ఇవాళ అలయన్స్లో ఉన్నప్పుడు అంతర్గతంగా అన్ని మేము డిస్కస్ చేసుకుని చేయాలి. ఇవాళ మేము ప్రతిపక్షంలో లేము, బయటకు వచ్చి మాట్లాడడానికి. వాళ్ళ టీంలో ఉన్నప్పుడు మేము ఫస్ట్ టీమ్గా వెళ్ళి మా ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి మిగతా మంత్రులు అందరితో మాట్లాడి రాష్ట్రానికి చేయాల్సిన విషయాలని తప్పకుండా మేము మాట్లాడతామని. తప్పకుండా మోడీ గారికి బాబు గారికి పాత్ర ఉంటుంది. కానీ ఇవాళ నేను చూసినంత వరకు ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత, వాళ్ళ పరిపాలన తప్పు అని చూపించడానికి కసితో వచ్చి మీరు చూస్తే ప్రతి పార్లమెంట్లో 2-3% ఓట్ షేర్ కూడా పెరిగింది. అంతగా వచ్చారు అంటే వాళ్ళు ముందు ఏదేదో అన్నారు, వాళ్ళ ఓటు చూసేసరికి అర్థమైపోతుంది. ఈ 164లో అట్లీస్ట్ ఒక 3-4 కాన్స్టిట్యున్సీస్ నేను అనుకోగలుగుతాను అక్కడ మేము గెలుస్తామా అనే డౌట్ పడిన కాన్స్టిట్యున్సీస్ కూడా 10-20 వేలతో గెలిచాము అంటే ఇవాళ జనాలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు ఈ పాలన కరెక్ట్ కాదు, ఇట్లాంటి పాలన మేము సహించాం. ఎందుకంటే 151 సీట్లు 5 సంవత్సరాల క్రితం ఇచ్చి ఇవాళ అది 11 సీట్లకి తగ్గిపోయింది అంటే తర్వాత నా ఇష్టారాజ్యం, ఇది ఒక రాజరికం, డిక్టేటర్షిప్ లాగా నేను పరిపాలిస్తాను అంటే అది మేము సహించాం అని దీనికన్నా గొప్ప నిదర్శనం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. చాలా మంది పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నారు. అన్నిటి నుంచి రికవర్ అవ్వాలి అంటే బాబు గారి కన్నా ఇంకా క్రెడిబుల్ ఫేస్ ఎవరు లేరు. బాబు గారి నాయకత్వంలో ఇవన్నీ మెల్లమెల్లగా మేము ఫిక్స్ చేసుకుంటూ రాష్ట్ర ఆదాయం పెంచి మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే విధానంగా పనిచేస్తాం.